నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ దగ్గర నుంచి డాడీకి ఫోన్ చేస్తాను. సరిగ్గా ఇదే రోజు మన అమ్మాయి మనల్ని కాదని తనకిష్టమైన వాడితో వెళ్ళిపోయిన రోజు. మళ్ళీ అదే రోజున మన మనవరాలు మన దగ్గరికి రాబోతుంది. తాతయ్య వచ్చి అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తా అన్నారు, ఇంకా రాలేదేంటని గొడవ పెడుతున్నాన్నా. మరి అమ్మ సంగతి ఏంటన్నా? వేరే అమ్మాయిని మనవరాలని చెప్పి తీసుకెళ్తున్నావు, ఏ సమస్య రాదు కదా? పర్వాలేదమ్మా, బానే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మనవరాలు ఎంత తొందరగా వస్తుందా అని ఎదురు చూస్తుంది. చిన్నపిల్ల సాక్ష్యం ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? ఆ పాప గనక కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిందనుకోండి, నేను కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నువ్వు దాని పని పట్టే లోపల ఇక్కడ నా పని అయిపోతుందిరా. అయిపోతుంది. అదే పనిలో ఉన్నా. రామ్దేవ్ని హరే చంపించాడని ప్రూవ్ చేయడానికి ఏమన్నా క్లూస్ దొరికాయా? అమ్మా, పాపని మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాను, కానీ నాకు మాత్రం చాలా భయంగానే ఉందమ్మా. మనం చెప్పినట్టు పాప జాగ్రత్తగా నడుచుకుంటే పర్వాలేదు, కానీ పొరపాటున తన హారిక కూతుర్ను కానని అవినాష్ కూతుర్నని బయట పెట్టిందనుకో, మళ్ళీ మనం కొత్త సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. మున్నితో ఆ సమస్యలేం రావు నాన్న. మున్ని చాలా తెలివైంది, మనం చెప్పినట్టే చేస్తుంది. పదమ్మా. అమ్మా, భార్గవమ్మ పాప ఎక్కడికెళ్లారో మీకు తెలుసా? ఎక్కడికో వెళ్ళడమేంటి? ఇంట్లో లేరా? లేరమ్మా, నేనలా బయట షాప్కి వెళ్ళొచ్చేసరికి భార్గవమ్మ మున్ని ఇద్దరూ కనిపించడం లేదమ్మా. లోపలెక్కడైనా బాత్రూంలో గానీ ఉన్నారేమో, సరిగ్గా చూసావా? చూశానమ్మా, ఎక్కడా లేరు. పోనీ బయటికి ఎక్కడికన్నా వెళ్ళుంటారనుకుంటే భార్గవమ్మ అసలే ఒట్టి మనిషి కూడా కారు. ఏదైనా అవసరమైతే నన్ను పంపిస్తారు కానీ భార్గవమ్మ వెళ్ళరమ్మా. ఒకవేళ పాప గాని అల్లరి చేస్తే బయటికి షాప్కి గాని వెళ్ళారేమో చూసొస్తానమ్మా. కానీ భార్గవమ్మ ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళడమే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆయా చెప్పింది నిజమే నాన్న. ఈ పరిస్థితిలో భార్గవ్ బయటికెళ్లే ప్రసక్తే లేదు. నాకెందుకో భయంగా ఉంది. ఆ హరి పాపని భార్గవ్ని తీసుకువెళ్ళాడంటారా? అదే అర్థం కావట్లేదమ్మా. మున్నీని ముందే మన ఇంటికి తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో. అయినా హరి వచ్చి తీసుకెళ్లడమే నిజమైతే మున్నీని మాత్రమే తీసుకెళ్తాడు కదా, మరి భార్గవి ఏమైనట్టు? మున్నీని తీసుకెళ్తుంటే భార్గవి అడ్డుపడితే భార్గవిని కూడా తీసుకెళ్లాడేమో. అసలు భార్గవికి ఏదైనా ప్రమాదం తలపెట్టాడేమోనని భయంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ ఇద్దాం రండన్నా. వద్దమ్మా, ఒకవేళ హరే గనక భార్గవి మున్నీలను తీసుకెళ్ళినట్టయితే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వల్ల వాళ్ళని మరింత ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళమమ్మా. అయినా ఆ హరే వాళ్ళని తీసుకెళ్లాడని మనం ముందే ఊహించుకుని ఎందుకు భయపడ్డాం? అసలు ముందు వాళ్ళని హరే తీసుకెళ్లాడో లేకపోతే వాళ్ళిద్దరు ఎక్కడికైనా బయటకెళ్ళి ఉంటారేమో. ఈ విషయం కన్ఫర్మ్ అయ్యాకే మనం ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. అప్పటి వరకు మనం తొందరపడకూడదమ్మా, తొందరపడకూడదు. దున్నపోతుల్లా ఉన్నారు, ఒక్కడిని కాపలా కాయలేకపోయారా? మీ ఇద్దరికి తోడు ఒక పామును కూడా కాపలాగా పెట్టాను కదరా. ఇంతమంది కళ్ళు గప్పి వాడెలా తప్పించుకుపోయాడు? రేయ్, అడుగుతోంది మిమ్మల్నే. అసలు వాడు తప్పించుకున్నాడా లేకపోతే ఆ జీవన్ గాడితో కుమ్మక్కై మీరే వదిలేశారా? మిమ్మల్ని మోసం చేసేంత ధైర్యం చేస్తామా మేడం? వీడున్నాడు కదా అని నేను అలా టీ తాగటానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి వాడు తప్పించుకొని పారిపోయాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు మేడం. ఛ, మొత్తానికి ఇద్దరూ కలిసి వాడిని వదిలేశారు కదరా. ఇప్పుడు వాడు డాక్టర్ అంకుల్ ఇంటికెళ్ళి ఆంటీని కలిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా? ఇప్పుడేం చెయ్యాలి? రేయ్, వెళ్ళండి. వెళ్ళి వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. వాడెట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ అంకుల్ ఇంటికి వెళ్ళకూడదు. అలాగే మేడం, ఎక్కడున్నా సరే పట్టుకొస్తాం. నువ్వు చెప్పేది నిజమా? వెరీ గుడ్. సో ఇప్పుడు భార్గవి మున్నీలు నీ గ్రూప్లో ఉన్నారన్నమాట. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేయదు ఘోష్. ఆ మున్నీని మాత్రం వదలొద్దు.
వేసేయ్. నా గురించి నీకు బాగా తెలుసు. నీకే కాదు, నన్ను వేట కుక్కల్లా వేటాడే పోలీసులకి కూడా తెలుసు. నేను ఒక పని ఒప్పుకుంటే అది పూర్తయినా కావాలి, లేకపోతే నా ప్రాణాలైనా పోవాలి. ఆ మాట చెప్దామనే ఫోను చేశా. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? వేసేయ్. ఇంకా ఆలస్యం చేస్తావేంటి? వేసేయ్. ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు? మా ఇంట్లో అందరూ బాగున్నారే, ఎవరు అనారోగ్యంగా లేరు. ఏ డాక్టరు తగ్గించలేని పెద్ద రోగం నీకుంది. చెప్పరా, ఇప్పుడు నువ్వు ఫోన్లో ఎవరి గురించి మాట్లాడుతున్నావు? భార్గవి మున్నీల గురించే కదూ? తెలిసే ఎందుకు అడుగుతారు డాక్టర్ గారు? మొత్తం విన్నారు కదా. అవును, భార్గవి మున్ని ఇప్పుడు నా అధీనంలోనే ఉన్నారు. అయితే ఏంటంట? ఒరే దుర్మార్గుడా, ఆడపిల్ల చిన్నపిల్ల అన్న సానుభూతి కూడా నీకు లేదా? చిన్నపిల్లని సానుభూతి చూపిస్తే నేను మిగలను డాక్టర్. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానంటే నేను ఊరుకుంటానా? నీకు వ్యతిరేకంగా ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. పాప సాక్ష్యం చెప్పకుండా చూసే పూచి నాది. వాళ్ళనేం చేయకు, వదిలేయి. ఇంకా నీకేం కావాలన్నా చెప్పు, చేస్తాను. కానీ పాపని భార్గవిని మాత్రం ఏమనొద్దు. సరే, వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తాను. మరి నేను చెప్పించేస్తావా? చెప్పు, ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేయమన్నా చేస్తాను. అయితే రాజేంద్రని తీసుకొచ్చి నాకు అప్పగించు. రాజేంద్ర నీకు మంచి ఫ్రెండ్ కదా. పైగా భార్గవి ప్రమాదంలో ఉందని తెలిస్తే రాజేంద్ర ఏం చేయడానికని సిద్ధపడతాడు. ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు. భార్గవి హరి దగ్గర ఉందని రాజేంద్రకి మెసేజ్ ఇవ్వు, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. రాజేంద్ర నీకెందుకు? అప్పుడు భార్గవి మున్నీలు నీకెందుకని నేను అడగాల్సి వస్తుంది. నీకు నిజంగా భార్గవి మున్నీలే కావాల్సి వస్తే నా దగ్గరికి రాజేంద్ర వచ్చేలా చెయ్యి. మామూలుగా అయితే నేనే పట్టుకునేవాణ్ణి, కానీ అజ్ఞాతంలో ఉన్నాడు కదా. నీకు ఫ్రెండ్ కాబట్టి ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది. ఈ విషయం వెంటనే వెళ్ళి చెప్పేయి. భార్గవిని మున్నీని వదిలేస్తాను. డాక్టర్లు ఎప్పుడు ఇంతసేపు ఆలోచించకూడదు డాక్టరు. ఆపరేషన్ చేయడం లేట్ అయితే పేషెంట్లు ఎలా చచ్చిపోతారో, ఇప్పుడు రాజేంద్ర రావడం లేట్ అయితే భార్గవి మున్నీలు ఇద్దరు చచ్చిపోతారు. తొందరగా వెళ్ళి రాజేంద్రకు చెప్పు. వెళ్ళు. ఆ అజయ్ ఘోష్ గాడు మున్ని భార్గవిని పట్టుకుంటాడో లేదో తెలియదు, కానీ ఈ విషయం రాజేంద్రకి తెలిస్తే రాజేంద్ర రావడం గ్యారంటీ. ఈ మర్డర్ కేసులో రాజేంద్రని ఇరికించడం కూడా గ్యారంటీ. హలో అంకుల్, నేను మాధవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ఒక బ్యాడ్ న్యూస్ అంకుల్. తెలిసిందమ్మా. నువ్వు చెప్పినట్టు మున్ని సాక్ష్యంతో హరి మీద కేసు పెట్టినా బావుండేది. ఈరోజు మున్ని భార్గవులు కిడ్నాప్ అయ్యే పరిస్థితి వచ్చుండేది కాదు. ఏంటంకుల్ మీరనేది? మున్ని భార్గవీలు కిడ్నాప్ అయ్యారా? అంటే ఇది కాకుండా ఇంకేదైనా బ్యాడ్ న్యూస్ చెప్పాలనుకున్నావా? ఏంటమ్మాది? జీవన్ తప్పించుకున్నాడంకుల్. వాడు ఆంటీ దగ్గరికెళ్ళి నిజం చెప్తే చాలా ప్రమాదం అంకుల్. మీరు వాడు ఆంటీని కలవకుండా జాగ్రత్త పడండి. సాధ్యమైనంత వరకు
ఆంటీని ఒంటరిగా విడిచిపెట్టొద్దు. అయినా ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టి వాడు ఆంటీని కలవకుండా నేను చూస్తాను అంకుల్. అసలు వాణ్ణి మళ్ళీ పట్టుకోవడం నాకు పెద్ద కష్టమేమీ కాదంకుల్. నా టెన్షన్ అంతా మున్ని భార్గవిల గురించే. అసలు ఈ కిడ్నాప్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఆ హరి తప్పించి ఇంకెవరు చేస్తారమ్మా? మున్నిని కాపాడాలనుకుని నిజాన్ని బయట పెట్టకూడదనుకున్నాను. కానీ ఆ హరి ఎలాగోలా తెలుసుకుని మున్నిని కిడ్నాప్ చేశాడు. వాడింతకు తెగిస్తాడని తెలిసే నేను ముందే అటాక్ చేద్దామనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదంకల్. మీరు ఊ అనండి చాలు, నేను వాడి అంతు చూస్తాను. వద్దమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటర్ఫియర్ కావడం ఇంకా ప్రమాదకరం. నువ్వు కలగజేసుకున్నావని తెలిస్తే ఆ హరి మన మున్ని భార్గవులను బతకనివ్వడు. ముందు వాళ్ళని విడిపించిన తర్వాతే మనం ఏదైనా యాక్షన్ తీసుకుందాం. కానీ వాళ్ళని విడిపించటం ఎలా అంకుల్? మున్నీని వదిలిపెడితే హరికి శిక్ష పడడం గ్యారంటీ. అప్పుడు హరి మున్నీని ఎందుకు విడిచిపెడతాడు? మనమే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. వద్దమ్మా, ఆ హరి మున్ని భార్గవులను విడిచిపెట్టడానికి నాకు కండిషన్ పెట్టాడు. నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. నేను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. సరే, మీ ఇష్టం. కానీ త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఆలస్యమైతే తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఉంటాను. ఏంటమ్మా, అర్జెంటుగా బయటికెళ్దామని తీసుకొస్తే ఎక్కడికో అనుకున్నాను. గుడికని ఇంటి దగ్గరే చెప్పుంటే పెద్దమ్మను కూడా తీసుకొచ్చుండేవాళ్ళం కదా. పెద్దమ్మ బయటికెళ్ళింది కదా మమ్మీ. పెద్దమ్మ ఇంటికొచ్చి మళ్ళీ మనం గుడికొచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది కదా. పైగా ఈరోజు డాడీ పుట్టినరోజు కదా మమ్మీ. తొందరగా డాడీ పేరున పూజ చేద్దామని నిన్ను తీసుకొచ్చాను. ఈరోజు డాడీ పుట్టినరోజా? అవును, ఈరోజు ఆగస్ట్ 15th కదా మమ్మీ. అంటే డాడీ పుట్టినరోజు కదా. ఓ కరెక్టే, నేనెలా మర్చిపోయాను. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను మమ్మీ. ప్రతి సంవత్సరం డాడీ పుట్టినరోజుకి ఈ గుడికే తీసుకొచ్చేవారు. ఈసారి డాడీ లేరు కదా, పూజ చేయిద్దామని నిన్ను తీసుకొచ్చాను మమ్మీ. పుట్టినరోజుకి పూజ చేస్తే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారంట కదా మమ్మీ. డాడీ ప్రతి పుట్టినరోజుకి ఇలాగే పూజ చేస్తారు. ఎందుకంటే డాడీ ఎక్కువ సంవత్సరాలు బతకాలి, నన్ను బాగా చూసుకోవాలి.
ఎవరి పేరు మీద అర్చన చేయమంటారమ్మా? మా నాన్నగారి పేరు మీద పూజారి గారు. ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు కదా, నాన్నగారు ఎక్కువ సంవత్సరాలు బతకాలని పూజ చేయించండి.